నారి నారి నడుమ మురారి మన శర్వానంద్ గారు నటించిన మూవీ. సో మూవీ నాకెలా అనిపించింది అనే దానికి ముందు కొన్ని మీతో డిస్కస్ చేయాలి. అసలు ఈ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఒక చిన్న ప్రమోషన్ లేదు, ఒక పెద్ద స్టార్ కాస్ట్ లేదు, అసలు ఎప్పుడు మూవీ స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అయిందో తెలియదు. బట్ సంక్రాంతి టైంలో మన ముందుకు వచ్చింది. అసలుకి ఒక చిన్న సినిమా వచ్చి ఒక మంచి టాక్ తో, అంటే మౌత్ టాక్ తో సినిమా ఆడడం అనేది చాలా పెద్ద టాస్క్. అది ఈ రోజు ట్రైలర్ చూస్తే ఎలాంటి బజ్ లేదు, ప్రమోషన్ చూస్తే నిల్లు. అని ఎలా అంటే సినిమా స్టోరీ మాట్లాడింది కాబట్టి సినిమా ఆడియన్స్ కి నచ్చింది. బయట మౌత్ టాక్ తో ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. దట్ ఈజ్ ఒక మంచి సినిమాకున్న సినిమా పవర్. హలో, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా నేను మాట్లాడుతున్న మూవీ మరేదో కాదు, బిఫోర్ చెప్పినట్టే మౌత్ టాక్ తో సినిమా హిట్ అయ్యేలా ఉంది. సినిమా గురించి మేబీ కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ గురించి చెప్తున్నాను. అసలు ఎలా సాధ్యమైంది సార్ మీకు? ఒక చిన్న సినిమా, ఎక్కువ బజ్ లేదు, ఎక్కువ పబ్లిసిటీ లేదు, రిలీజ్ చేసేసారు. కానీ సినిమా డైరెక్టర్ మరెవరో కాదు, సామజవరగమన శ్రీ విష్ణు గారితో చేసిన డైరెక్టర్ ఈ నారి నారి నడుమురారి మూవీ డైరెక్టర్. ఆ సినిమాలో స్టోరీ పెద్దగా లేకపోయినా కూడా ఏదో అలా 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 వెళ్ళిపోతుంది. ఏది కామెడీ డైలాగ్, కామెడీ టైమింగ్ తో మంచి హిట్ అయింది. కానీ నారి నారి నడుమురారి అలా కాదు. స్టోరీ ఉంటుంది, సేమ్ టైం సరైన సెటిల్డ్ కామెడీ కూడా ఉంటుంది. ఈ సినిమాలో అవే కాకుండా ఒక మంచి ఎమోషన్ పాయింట్ ఉంది. ఆ ఎమోషన్ పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. నేను బిఫోర్ చెప్పాను నాకు ఒక రాజు ఈ సంక్రాంతికి ఒక మంచి సినిమా అనేసి. కానీ శర్వానంద్ గారు నటించిన నారి నారి నడుమ మురారి మూవీ హిట్ సినిమా ఈ సంక్రాంతికి. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ కామెడీ. మీకు సామజవరగమనం మూవీ నచ్చితే 100% ఈ మూవీ కూడా నచ్చుతుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసే సినిమా నారి నారి నడుము మురారి. సో ఫైనల్ గా నాకైతే మూవీ సూపర్ సూపర్ సూపర్. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రొడక్షన్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, డైలాగ్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా కుదిరిన మూవీ ఇది. శర్వానంద్ గారు ఈసారి మంచి హిట్ కొట్టారండి మీరు. నెక్స్ట్ మీ బైకర్ మూవీ కోసం రెడీగా ఉన్నాం. బైకర్ మూవీ శర్వానంద్ గారిది అతి త్వరలో మన ముందుకు రాబోతుందని ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ చేయండి. ఇది గైస్ నారి నారి నడుము మురారి మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూ అండ్ మూవీ డిస్కషన్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.